మర్చిపోకూడదు. మనం చేసుకునే తీర్మానము ఆలోచన మీదే మనకి దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదం కూడా ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తంలో కూడా నేను ఇటువంటి తీర్మానం చేసుకోవాలి. మరి అన్ని జనులు చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక తీర్మానం చేసుకుంటారు. ఒక్కొక్క రోజు మౌన వ్రతం చేసేవాళ్ళు ఉంటారు, అవునా కదా? మాట్లాడరు, వాళ్ళు మౌనంగా ఉంటారు. ఎందుకు? వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, కానీ దేవుని శక్తి కొరకు వాళ్ళు ఆధారపడతారు. మన దేవుడు గొప్పవాడు కాబట్టి మనం కూడా కొన్ని తీర్మానాలు చేసుకుని దేవుని కొరకు నీవు నేను నిలబడితేనే దేవుని ఆశీర్వాదం మన మీదకి, మన బిడ్డల మీదకి తప్పకుండా వస్తుంది. మరి ఒక తీర్మానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క 2020 సంవత్సరం 26వ సంవత్సరంలో ఒక తీర్మానం, అది అందరికీ, చిన్నపిల్లలకైనా సరే, ముసలి వాళ్ళకైనా సరే, యవనస్తులకైనా సరే, అందరికీ ఉపయోగపడేది ఏంటంటే సోమరితనముగా ఉండను. ఎలా ఉండను? సోమరితనముతో ఉండను. అసలు ఈ చలికాలంలో పడుకోవాలనిపిస్తుంది, అవునా కదా? బయటికి రావాలనిపించదు, పని చేయాలనిపించదు. ఎందుకు? వాతావరణం అలా ఉంటుంది కాబట్టి. కానీ ఈ చలికాలం ఈ సంవత్సరం అంతా ఉండదు. కాబట్టి ఈ సంవత్సరంలో నీవు నేను అభివృద్ధి పొందాలంటే నేను సోమరితనముతో ఉండను. ఏ పని చేసినా చురుకుగా ఉంటానని తీర్మానం నీవు నేను చేసుకుంటేనే మన యొక్క జీవితంలో, మన బిడ్డల జీవితంలో ఒక అభివృద్ధిని మాత్రం మనం చూడగలం. సోమరివాడు ఏం చేస్తాడంటే, సోమరితనం వల్ల ఏం కలుగుతుంది, ఎక్కడుంది మనకు తెలుసా? వాక్యం ఏ గ్రంథంలో ఉంది? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతునగును. హల్లెలూయా. బద్ధకముగా, సోమరితనంగా పనిచేసే వాళ్ళు ఏమవుతారంటే దరిద్రులు అయిపోతారు. చూడండి, ఒక్కొక్క రోజు మనకి బలహీనతను, చలిగా ఉందనో మన పనులు మనం వాయిదా వేసుకుంటా వస్తాం. బయటకు వెళితే తెలుస్తుంది మనకంటే చురుకుగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఇంట్లో దుప్పట కప్పుకుని పడుకుంటాం, మన పని మనం నిర్వర్తించకుండా. బయటికి వెళ్ళి చలిలో కూడా ఎక్కువ పని చేసేవాడు, శ్రద్ధ కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారిని చూసి చీమలే మనం బుద్ధి తెచ్చుకునే వారిగా ఉండాలి. మన జీవితంలో సోమరితనం అన్నది రాకుండా మనం చేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? సోమరివాడు ఏం చేస్తాడంటే ఏ పని టయానికి చేయడు. చిన్నపిల్లలు ఉన్నారనుకో, సోమరివాడు అనుకో, హోంవర్క్ చేస్తాడా చేయడా? శ్రద్ధ కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు హాలిడేస్ లో ఇచ్చిన హోంవర్క్ ముందుగానే రాసి పెట్టుకుంటారు. శ్రద్ధ లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ రోజుగా రోజు రాసేసి అప్పటికప్పుడు తీసుకెళ్తారు. అలా ఉండకూడదు. అది ఏ పనైనా సరే, నువ్వు ఎక్కడ పని చేస్తున్నా సరే, కుటుంబ విషయంలోనైనా సరే, సోమరులుగా ఉండకుండా ప్రభువా ఇదిగో శ్రద్ధతో పని చేస్తానని దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకోవాలి. అదే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. సోమరితనము గాఢ నిద్రలో పడవేను, సోమరివాడు పడి ఉండను. సోమరితనం అంటే ఎక్కడికి తీసుకెళ్ళదు? గాఢ నిద్రలోకి తీసుకెళ్ళదు. సోమరివాడు ఎలా ఉంటాడు? పడి ఉంటాడు. కొంతమంది అంటారు, ఇదిగో తిండి లేకపోయినా ఉంటారు కదా, నిద్ర లేకపోతే ఉండలేను అంటారు. అవునా కదా? తిండి లేకపోయినా ఉంటాను కానీ నిద్ర లేకపోతే ఉండలేను అంటారు. అందుకే నిద్ర లేక ఉండలేని వాళ్ళు చాలా మంది ఆన్లైన్ ప్రేయర్కి రారు, నిద్ర లేకపోతే. కానీ ఏంటంటే సోమరివాడంట ఇదిగో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడంట. పడి ఉంటాడు, ఏ పని చేయడు, అన్నం కూడా వండుకోడు, తినాల్సిన టయానికి తినరు. కొంతమంది ఫ్యాషన్ అయిపోయింది, మేము 3ంటికి తింటామండి. దేవుడు ఏమంటున్నాడు? కాలము సమయములు సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఆ విషయంలో కూడా మనం టైం మెయింటెన్స్ చేయకుండా సోమరితనాన్ని మనం గొప్పగా ఉపయోగించుకుంటాం. అదేదో గొప్పలాగా అలా ఉండకూడదు. ఏ టయానికి చేయాల్సిన పని ఆ టయానికి చేయాలి. సోమరివాని వల్ల
వల్ల నీవు నేను కూడా ఉండకూడదు. ఈ యొక్క సామెతల గ్రంథంలోనే చూసుకున్నట్లయితే 26వ అధ్యాయము 16వ వచనము. హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడు. ఎప్పుడు కూడా నేను జ్ఞానిని కదా, నాకే అంత బాగా తెలుసు, నేనే అంత మంచిగా చేస్తానని అనుకోకూడదు. ఎందుకంటే సోమరి అలా అనుకుంటాడంట. తాను సరైన టయానికి పనిచేయడు, సరైన టయానికి నిద్రపోడు, సరైన టయానికి చేయవలసిన బాధ్యత నిర్వర్తించడు అని అనుకుంటాడంట. నేనే చాలా బెటరు. ఎవరికంటే? వాడకంటే నేను చాలా బెటరు అనుకుంటావు. భక్తిలో కూడా సోమర్తనం ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తుంది. భక్తిలో కూడా సోమర్తనం ఎక్కువైపోయింది. దేవుని సన్నిధి అంటే భయం లేదు. సోమరుగా కాలు నొప్పి, ఏ నొప్పి? కాలు నొప్పి, నడవలేను, జలుబు చేసింది, తుమ్ములు వస్తున్నాయి, దగ్గులు వస్తున్నాయి. ఇదంతా సోమర్తనం. బలహీనతలు వస్తానే ఉంటాయి. బలహీనతల్లో బలపరిచే దేవుడు మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక తీర్మానం చేసుకోవాలి. చదివే బిడ్డలైనా సరే, ఇంట్లో ఉన్న స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, ఎవరైనా సరే సోమరిగా ఉండను. ఒక్కొక్కడు చూస్తేనమ్మా ఎక్కడేసిన బొంగడే అక్కడే, ఎక్కడున్నవాళ్ళు అక్కడే ఉంటారు. పని చురుకుగా చేసుకోవాలి. మరి ఇశ్రాయేలు యొక్క మంత్రస్థానం చెప్తున్నారు, ఐగుప్తుల మంత్రస్థానం చెప్తున్నారు. ఇశ్రాయేలు స్త్రీలంట చాలా చురుకైన వారంట. వారి పేర్లు ఏంటి? చురుకైన వారి పేర్లు మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ మంత్రస్థానం చెప్పారు. మంత్రస్థానం పేరేంటి? షిప్రా, పువ్యా. వాళ్ళిద్దరు కూడా చెప్తున్నారు, ఆ ఇశ్రాయేలు స్త్రీలు చాలా చురుకైన వారు. నిన్ను చూసినప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఏమని చెప్పాలి తెలుసా? అమ్మా, ఆ వ్యక్తి చాలా చురుకైంది. ఎన్ని గంటలు వేస్తుంది? 8 అవ్వతే మంచం మీద నుండి కాలు కింద పెట్టడం చెప్పకూడదు. చురుకైన వారు ముందుగానే లెగిస్తారు. అవునా కదా? బలహీనత ఉన్నప్పుడు మనం ఎవరో ఏమీ చేయలేము, అనలేము, అనకూడదు కూడా. కానీ చురుకైన వారు మొదటగా లెగిసి ప్రార్థన చేసుకుని ఇంటి వారికి ఏం చేస్తారంటే భోజనం సిద్ధపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సోమర్తనంతో ఉండకూడదు. నీ భార్య చెప్పకూడదు నా యజమాని సోమరని. నీ భర్త చెప్పకూడదు, ఇదిగో నా యజమానురాలు సోమరని. నా బిడ్డలు సోమర్తనంగా ఉంటారని తల్లిదండ్రులు చెప్పకూడదు. తల్లిదండ్రులు సోమరుగా ఉంటారని బిడ్డలు చెప్పకూడదు. ఆ రీతిగా ఒక తీర్మానం చేసుకుని ముందుకు వెళితే ఆ కుటుంబం అన్ని విషయంలో కూడా ఆశీర్వాదం పొందుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండవదిగా చూస్తే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కళ్ళ మధ్య నడుమ బాసిపోలే ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌడల మీదను వాటిని వ్రాయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తల్లిదండ్రులుగా, పెద్దవారిగా ఇంటిలో బిడ్డలకి చేయవలసిన ఎక్సర్సైజ్, అంటే అభ్యాసం అనమాట. ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వారికి చెప్పాలి. మన బిడ్డలకి మనమే చెప్పాలి. మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళకి ఒక ఫోన్ ఇచ్చి, చూడయ్యా చూడు, మళ్ళీ వాడి పక్కన మనం కూడా వెళ్ళి కూర్చుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని మాటలు తెలియజేయాలి. మరి తిమోతి గారు అంత ప్రయోజనకరుడు అవడానికి, పౌలు గారికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండడానికి కారణం ఎవరు? ఆయన తల్లి, ఆయన అవ్వ. వారిరువురే చిన్నప్పటి నుండి కూడా దేవుని భక్తిలో వారిని పెంచారు, దేవుని యొక్క క్రమంలో వారిని పెంచారు. ఇగో తిమోతి ప్రయోజనకరమైన వ్యక్తి అవడానికి తన తల్లి చేసింది, తన అమ్మమ్మ కూడా చేసింది. మనం చెప్పాలి మన బిడ్డలకి. చిన్నప్పుడు చెప్పకుండా ఇప్పుడు వాడు చెప్పాడు పార్దు, అవునా కదా? వాడంటే ఒక బెటర్. వాళ్ళ తమ్ముడు కూడా చెప్తున్నాడు. వాళ్ళకి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు కూడా దేవుని మాటలను అభ్యసింప చేయాలి. హల్లెలూయా. ఈ రోజు నుండి ఒక తీర్మానం చేసుకో. తర్వాత నీవు ఇప్పుడు వారికి చిన్నప్పటి నుండి అభ్యసింప చేస్తే నీవు పెద్దవాడు అయినాక ఏడవకు, నా బిడ్డలు ఎలా ఉన్నారు, ఇదిగో నగరకై చెక్కబడిన మూలకమ్మల వలె ఉన్నారు, పట్టణంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని నీవు నేను కూడా తలెత్తుకునే రోజు ఒక రోజు ఉంటుంది. ఎందుకు? చిన్నప్పటి నుండి వారికి నేర్పిస్తున్నావు కాబట్టి. ఇదిగో ఆ యొక్క పాపంలోకి వెళ్ళినప్పుడు, శాపంలోకి వెళ్ళినప్పుడు ఎవరు వారికి గద్దించకపోయినా దేవుని యొక్క వాక్యం వారిని గద్దిస్తుంది. హల్లెలూయా. అందుకే మీ బిడ్డలతో మాట్లాడాలి, వారికి చెప్పాలి. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నిద్రపోయేటప్పుడు కూడా ఒక్క మాట చెప్పండి. ఏ మాట? ఒక్క మాట, దేవుని మాట. దేవుడు సర్వశక్తిమంతుడు, అబ్రహాముకు తోడుగా ఉన్నవాడు, ఇదిగో ఇశ్రాయేలు నడిపించిన వాడు, ఇదిగో తన ప్రజలను విడిపించిన వాడు. అంటే నన్ను కూడా విడిపిస్తాడన్న విశ్వాసము, నిరీక్షణ వాళ్ళలో ఉదయిస్తుంది. హల్లెలూయా. వాడు ఎక్కడున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే వారికి ఒక మాట చెప్తాను, ప్రభువా నా బిడ్డలకి నేను పడుకునే లోపల నా బిడ్డలకి ఒక్క మాట, దేవుని మాట దగ్గరికి తీసుకోండి. వాళ్ళు ఎంట్లేదా? వాళ్ళకి ఇష్టమైంది పెట్టండి. ఒక చాక్లెట్ ఇస్తారో, ఒక బిస్కెట్ ఇస్తారో, వాళ్ళకి ఇష్టమైంది ఏది కొనిస్తారో పెట్టి, అయ్యా దేవుడు నా జీవితంలో ఎలా చేశాడని ఒక ఉదాహరణ చెప్పండి. హల్లెలూయా. దేవుని మాట నా మాట కాదు, ప్రతి తల్లిదండ్రులు చేయాలి. చేయకపోయారనుకో తర్వాత ఏం చేయాలి? ఏ పాస్టర్ గారికి చెప్పినా ప్రయోజనం ఉండదు, ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండదు. కూర్చోబెట్టుకో. చిన్నప్పటి నుండే ఒక మాట చెప్పడానికి ప్రయత్నించి వారి చెవిలోకి వెళ్ళాలి, చెవిలోకి హృదయంలోకి వెళ్ళాలి, హృదయమును పలక మీద వారు రాసుకోవాలి. హల్లెలూయా. ఇంకా మరి టైం వేస్ట్ అవుతుంది, అవునా కదా? ఒక పావు గంట వరకు పిల్లలకే సరిపోతుంది. ఎందుకు ఇస్తున్నా? రేపొద్దున వాడు మంచి మార్గంలో ఉండాలి, వాడు మంచి మార్గంలో ఉండాలి. వాక్యం వారి హృదయంలో ఉంటే ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రదేశం వెళ్ళినా పాపం వారిలోనికి రానే రాదు. ఎందుకంటే వాక్యంతో వారి హృదయాన్ని నింపుకుంటారు. హల్లెలూయా. అటువంటి తీర్మానం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. తర్వాత డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ విషయంలో? ఒక తీర్మానం తీసుకోవాలి, అనవసరమైన వాటికి నేను ఖర్చు పెట్టను. చాలా మంది ఇంట్లో స్త్రీకి పొదుపు లేకపోతే ఆ ఇల్లు మూడ్చివేయబడద్ది, ఏముండదు. ఫస్ట్ తారీఖున మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు, ఆఖరికి 20వ తారీఖు నుండి అటు ఇటు చూసుకోవడమే. కానీ ఫస్ట్ తారీఖున ఎలా ఉన్నారు? 20వ తారీఖు నుండి మా ఇంటి పక్కన ఒకళ్ళు ఉన్నారు. ఆ మామకి చనిపోయిందిలే, సోదరుడి మామ. ఆ మామకు పింఛన్ వస్తుంది. ఏమొస్తుంది? పింఛన్ వస్తుంది. అత్తగారు ఏం చేస్తారు? సరే పింఛన్ వచ్చినప్పుడు మామ వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఇంట్లో కావాల్సినవన్నీ కొనుక్కొస్తుంది. కోడలు గారు చాలా బాగా చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. 20వ తారీఖు నుండి మొదలెడుతుంది. మనకే కాదు, ఇంటి పక్కన అందరికీ తెలుసు, అన్నిలైనా తెలుసు. ఓహో ఇవాళ 20వ తారీఖా, మళ్ళీ 30వ తారీఖు వరకు మొదలు పెడతా ఉంటుంది. ఎందుకు? ఆమెని ఆ తిట్టులతో భయపెట్టి ఆమె ద్వారా కావాల్సినవి నాకు అవి లేవు అది ఇది. కానీ అలా మనం చేయం. కానీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఇది అవసరమా కాదా? ఇది అవసరమైతే కొనాలి, అవసరం లేకపోతే కొనకూడదు. ఎందుకంటే ఈ విషయంలో ఒకవేళ పురుషులు చాలా ఎక్కువ ఖర్చులు పెట్టేవారుగా ఉన్న స్త్రీ వాటిని కంట్రోల్ చేయాలి. తప్పదు. నాకెందుకులే, ఆయన ఖర్చు ఆయనకు
కానీ నష్టం వచ్చినప్పుడు ఇంటి మొత్తం ఆ నష్టాన్ని భరించాలి, అవునా కదా? నీతో పాటు మీ భార్య బిడ్డలు కూడా నష్టాన్ని భరించాలి. ఆ మాట అనకూడదు. నలుగురు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఇది అవసరమైతే మనం కొనుక్కోవాలి, అవసరమైతే మనం తగినంత వరకే. అందుకే మరి బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ ద్వితీయోపదేశ కాండంలోనే ఉంటది ఒక మాట. 15వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్టు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పించేదవు గాని అప్పు చేయవు, అనేక జనములు ఏడ్చుకు గాని వారు నిన్ను ఏలరు. హల్లెలూయా. ఏ డబ్బు నిన్ను ఏలనివ్వకూడదు. చాలా మందికి ఏ బండి వచ్చినా ఆ బండిలో ఉన్నాయని కొనేయాలి, ఏ కాయలు వచ్చినా కాయలు కొనేయాలి. ఇంటిలో ఎంత ఉందో, ఎంత డబ్బులు ఉన్నాయో, ఈ వారానికి లేకపోతే రేపటికి సరిపోతాయో చాలవో, ఏమన్నా అవసరాలు వస్తాయో అన్న ప్రణాళిక ఒకవేళ యజమానికి ఉండాలి, యజమానురాలికి ఉండాలి. లేకుండా అక్కడ అప్పు తీసుకొచ్చేస్తాను, ఇక్కడ అప్పు తీసుకొచ్చేస్తాను అంటే కుదరదు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే నీవు అప్పించదు కానీ అప్పు చేయవు. ఒకవేళ ఏ విషయంలోనైనా ప్రతి ఒక్క నిత్యమైన అవసరం కొరకు అప్పు చేస్తే ఆ అప్పు తీరడానికి ఎక్కువ కష్టపడు, ఎక్కువ పొదుపు చేసుకోవాలి. పొదుపు అన్నది రూపాయితోనే మొదలవుద్ది. 100 రూపాయలు ఉన్నప్పుడు పొదుపు చేద్దామని ఇవాళ 10 రూపాయలు ఖర్చు పెట్టేవనుకో రూపాయి కూడా మన దగ్గర ఉండనే ఉండదు. చాలా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమీ లేని వాళ్ళు ఎంతో మంది అన్యులు సైతం కూడా ఇదిగో వారి పొదుపు విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటున్నారు. మీకు తెలుసో తెలీదు, ఒక ఆమె నెలాఖరు ఎలాగో 1వ తారీఖు అలాగే ఉంటది, రూపాయి లేదు. 75,000 కట్టమన్నారు హాస్పిటల్లో, రూపాయి లేదు ఆమె దగ్గర. ఏదన్నా అపాయం వచ్చేటప్పుడు, బలహీనత వచ్చేటప్పుడు నీకు నాకు చెప్పొస్తుందా? అవునా కదా? అన్ని విషయాల్లో, నీ బిడ్డల విషయంలోనా, ఆరోగ్య విషయంలోనా, అవసరతల విషయంలోనా, లేకపోతే ఎటు నుండి ఏ అవసరం వస్తుందని స్త్రీలు పొదుపుగా ఉండాలి. కొంతమంది నీళ్లు పారబోసినట్లు డబ్బులు పారబోస్తారు, అది తప్పు. వాక్యం అది చెప్పట్లేదు. నీవు నేను కూడా జ్ఞానము కలిగి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ముందుకు సాగాలి. ఎంత అవసరమో అన్ని బియ్యం వరకే ఉండు, గ్లాసులు అయితే ఒక గ్లాసులే ఉండు, ఒక ముద్ద తక్కువ అయితే తప్పు లేదు. కొంతమంది పొద్దున అన్నం సాయంత్రం తినరు, పారేసేసేస్తారు. ఒకప్పుడు ఆ రాత్రి అన్నం లేక కూడా బాధపడే రోజులు ఎన్నో ఉన్నాయి, అవునా కదా? ఎన్నో ఉన్నాయి, మర్చిపోతారు. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కదా, ఇక్కడ కింద ఏది కనబడదు, తక్కువ బడ్జెట్లో ఏది కనబడదు. ఏది తక్కువ ఉందో తీసుకుంటే మనుషులు నిన్ను చులకనగా ఇప్పుడు చూడరు. నువ్వు డబ్బు లేక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేయి చాపుతావు చూసావా, అప్పుడు చాలా చులకనగా చూస్తారు. ఒకళ్ళ దగ్గరికి అప్పు వెళ్ళి అడగడానికి చాలా ప్రాణం చచ్చిపోతుంది. ఒకవేళ డబ్బులు ఏదైనా అప్పు ఉంటే నీ అవసరతలన్నీ పక్కన పెట్టేసి ఆ అప్పు తీర్చుకోవడానికి ఇదిగో కష్టపడి జ్ఞానంతో కూడబెట్టుకుని అప్పును మొదట తీర్చివేయి. ఎందుకంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు పెట్టే విషయంలో ఒక తీర్మానం చేసుకో. ఒక రోజు, ఒక వారం మాంసం కూర తినకపోతే ఏమవుదో, మనకి ఎటువంటి బలహీనత రాదు. మనం ఖర్చు చేసే విషయంలో ఇది అవసరమా కాదా, ఇది మనకు ఉపయోగపడద్దా కాదా? ఎవరో దగ్గరికి వెళ్ళి దేవుని బిడ్డవైన నీవు నేను ఎందుకు చేత చెప్పాలి? అది అత్యవసరమైతే తప్పదు, ప్రాణం మీదకి వచ్చేదైతే తప్పదు. కానీ కొన్ని విషయాల్లో నీవు నేను జ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా. డబ్బు విషయంలో డబ్బుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనల్ని ఏలుబడి చేసేటట్టు కాదు, దానిని మనం ఏలుబడి చేయాలి. ఖర్చుల విషయంలో కుటుంబంలో ఎంత ఖర్చు అవుతుంది, నెలకు ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఆదాయం వస్తుంది. చాలా మందికి ఆదాయం 10,000 అయితే ఖర్చు 20,000 చేస్తాం. ఎందుకు చేయాలి? నీకు ఎంత వస్తుందో దేవుడు ఎంత ఇస్తాడేమో దేవుడు ఇంకోసారి. నువ్వు పొదుపుగా ఉంటే ఇదిగో నువ్వు ఇబ్బంది పడుతున్నా సరే ఆ 10,000తోనే నువ్వు అలాగే ప్రభా నా అవసరాలన్నీ పక్కన పెడుతున్నాను ప్రభా, ఇదిగో నేను ఇలా జీవిస్తున్నానంటే మనుషులు చూడకపోవచ్చు కానీ మన మనసులో ఆలోచన దేవునికి తెలుసా తెలీదా? నీవు నేను దేవుని కలిగి, దేవుని జ్ఞానం కలిగి ఈ డబ్బు ఖర్చు చేసే విషయంలో మెడకు లేకుండా ఇదిగో వాడు ప్రార్థనకి వెళ్తారు కానీ అన్ని అప్పులు అనుకోకూడదు.
అది జ్ఞానముగా ఏ రీతిగా ఎలా ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించాలో, మరలా పిసినితనంగా కూడా ఉండకూడదు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనే తృప్తిగా ఉండడానికి మనీ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను తీర్మానం తీసుకుంటాను ప్రభువా, ఇదిగో నా కుటుంబం అభివృద్ధి చెందాలి, ఖర్చు పెట్టే విషయంలో పిల్లల కంటే ఎక్కువేంట్లే అని కుర్కురేలు, చాక్లెట్లు, కేకులు, మైదా పిండితో లేకపోతే ఇదిగో తినకూడని ఆహారం కొని డబ్బు ఖర్చు చేయకూడదు. కొంతమంది గురించి చెప్తారు బయట, నేను వింటా ఉంటా, అమ్మో వస్తా ఎన్ని వేసుకొస్తాడోనమ్మా. మన మధ్యలోనే ఉంది నిర్మలాంటి, వాళ్ళ పిల్ల దగ్గరికి వెళ్ళి, మోషి దగ్గరికి వెళ్ళి చాక్లెట్ ఇచ్చిన చాక్లెట్ ఇప్పుడు వరకు ఆ పిల్లలు తినేవాళ్ళ, కొనే ఇది లేక. ఎందుకు? అటువంటి వాటిని మనీ ఖర్చు పెట్టుకోకూడదు. ఏ కాయో ఫలమో ఒక అరటిపండు పెట్టండి, నువ్వు వెళ్ళిపోయి కేక్ కొనుక్కొచ్చుకోరా. ఏమవుతుంది కేక్ వల్ల? కుర్కురేలు, ఆ కుర్కురేని కాల్చండి ఒకసారి, అగ్గిపెట్టికి గీసి కుర్కురేని అంటించండి. దాంట్లో మైన ఉంటుంది. వ్యర్థమైన వాటి కొరకు, వ్యర్థమైన ఆహారం కొరకు మన బిడ్డలకు అది పెట్టకూడదు. కొన్ని విషయాల్లో తల్లిదండ్రులుగా వ్యర్థమైన వాటికి ఖర్చులు పెడతా ఉంటారు. నేను చాలా విషయంలో కొన్నిసార్లు నేను అనుకున్నా, నాకు నేనుగా అనుకున్నా, మేము పండగకి ఎప్పుడు బట్టలు కొనేవాళ్ళం కాదు. అభివాళ్ళకి 2 సంవత్సరాల నుండే ఒక పండగ కన్నా డ్రెస్ అంటే అటు అమ్మోళ్ళు టీవీలు కొనేవాళ్ళు. అసలు ఎప్పుడు పండగకి కానీ, బట్టలకు కానీ, లేకపోతే పుట్టినరోజుకి కానీ ఎప్పుడు మేము కొనలా. పెద్దవాళ్ళు అయినాకే ఒకసారి కొంత హై అమౌంట్లో కొనేటప్పటికి రెండోసారి తక్కువ కొంటుంటే వాళ్ళకి నచ్చట్లా. అప్పుడేమో ఎక్కువ రేట్లు కొన్నారు, ఇప్పుడేమో తక్కువ రేట్లు కొన్నారు. నాకు నేను అనుకున్నా, అలవాటు చేసింది నేనే, తప్పు ఎవరిదే? నాదే. తప్పు నాదే. ఓహో వీళ్ళని ఇలా కంట్రోల్ చేసుకురావాలేమో, ప్రభువా నన్ను క్షమించనుకున్నా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రతిదాన్ని కూడా మనం జాగ్రత్తగా వినియోగించుకోవడం నేర్చుకోవాలి. డబ్బైనా, వనరులైనా, ఏదైనా సరే ఈ రీతిగా చేయకోకుండా. కొంతమంది ఈ చిన్నపిల్లలకి ఎంత ఇస్తారు తెలుసా? 100 రూపాయలు. ఒకే ఒక మనవడమ్మా, ఒకే ఒక మనవరాలమ్మా, 100 రూపాయలు వాడు ఏం కొనుక్కోవాలో వాడికి తెలుసా? నీకు అంత ప్రేమ ఉంటే ఇదిగో 4 యాపిల్ తీసుకొచ్చి అయ్యా తినని ఒక ముక్క కోసి పెట్టొచ్చు గడికి. ఆ పని చేయరు. అయ్యా డ్రింక్ కొనుక్కొచ్చుకో, ఎవరికి చూపించుకోవడం కాదు, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఒక తీర్మానం కలిగి డబ్బు విషయంలో కొంతమందికి చీర కనబడగానే, ఆడవాళ్ళకి చీర కనబడగానే ఆమె డిజైన్ కట్టుకుందే, ఆమె ఆ డిజైన్ కట్టుకుందే, నేను కూడా కొనుక్కోవాలి, నాకేం తక్కువ, నేను అంగన్వాడీ టీచర్ని, నాకేం తక్కువ. అవునా కదా? అలా అని కాదు కానీ ఊరికే చెప్తున్నా. నేను టీచర్ గారిని, అఫీషియల్గా ఉండాలి, మంచిదే, ఉన్న వాటితో మంచిగా ఉండు, డబ్బులుంటే కొనుక్కో, తప్పు లేదు. కానీ అప్పు చేసి మాత్రం కొనుక్కొనే. మేస్త్రి మంటి వచ్చింది, నీకు చీర పెడతానుగా, నీకు ఈ చీర పెట్టా, ఇది 600, ఈ చీర 600, నాకు మిగతా డబ్బులు ఇవ్వండి. ఆంటీ నా దగ్గర డబ్బులు లేవు, నాకు వద్దు చెప్పే. నేను అవసరం మన సంఘం ఆమె కదా, ఎప్పుడైనా ఇచ్చినా ఊరుకుంటుంది, కొనుక్కోవచ్చుగా. నా దగ్గర డబ్బు లేవండి నాకు. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా. జ్ఞానం మనం దేవుడిని అడగాలి. ఏ విషయాన్ని చూసి, కళ్ళకు ఇంపైన వాటిని చూసి టెన్షన్ అయిపోతాం, శోధించబడతాం, దాని దగ్గరికే మన చూపు పెడతా ఉంటుంది. మనం ఒకవేళ దాన్ని పొందుకునే వరకు అది మన ఆలోచనల నుండి బయటికి పోదు. అది నేను సాధించుకోవాలి, ఎట్టయినా నా దగ్గరికి రావాలనుకున్నాం, అది తప్పు. ఎందుకంటే మనీ విషయంలో నీ యజమానికి, నీ యజమానురాలకి, నీ బిడ్డలకి, తల్లిదండ్రులకు ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఆ తీర్మానం చేసుకో, వ్యర్థంగా నేను ఖర్చు పెట్టను, వ్యర్థమైన వాటిని నా ఇంట్లో రానివనని ఒక తీర్మానం చేసుకుంటే ఆర్థికంగా కూడా నీవు పైకి లెగుస్తావు. దేవుడు అంచెలంచెలుగా నిన్ను, మన కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. మరి 4వదిగా చూసుకున్నట్లయితే ఎడతెగక ప్రార్థన చేస్తాను. ఏం చేస్తాను?
చేస్తాను, ఎడతెగక ప్రార్థన చేస్తాను అన్న తీర్మానం నీవు నేను కలిగి ఉండాలి. ఎక్కడ ఉంది ఆ యొక్క వాక్య భాగం? ఎక్కడ ఉంది జానకి మామ? ఎడతెగక ప్రార్థన చేయుడి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎవడైనా కీడునకు ప్రతి కీడు ఎవరినైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకడి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? ఎడతెగక డైలీ వాక్ జీసస్ అంటే ప్రతిరోజు కూడా నీవు దేవునితో నడవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఆయనతో మాట్లాడదు. మన యొక్క సమస్యలే కానీ పరిస్థితిలో కానీ ఆయనతో చెప్పుకోవడం. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఈ బాధ అంతా చెప్పుకుంటాం, మనసులో బాధ తీరిపోద్ది, మంచిదే. దేవుని దగ్గరికి వెళితే ఈ బాధతో పాటు మన సమస్యలు కూడా తీరుతాయి. హల్లెలూయా. అందుకే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోట నాకు పాపమగునని భక్తుడు మాట్లాడతాడు. నీవు ప్రార్థన చేయడం బిడ్డలు చూడాలి, నువ్వు ప్రార్థన చేయడం నీ యజమాని చూడాలి, నువ్వు ప్రార్థన చేయడం నీ యజమానురాలు చూడాలి, నువ్వు ప్రార్థన చేయడం నీ తల్లిదండ్రులు చూడాలి. ప్రార్థన చేయకుండా చాలా మంది ఈరోజు బిజీ లైఫ్ లో ప్రార్థన చేయడానికే టైం లేదు. ఏదాసు దేనికి లేదు టైము? ప్రార్థన చేయడానికి. ఒకానొక దినమున నీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే నా తండ్రి ప్రార్థన నాకు ఇలా కార్యం చేసింది, నా తల్లి ప్రార్థన ఇదిగో నాకు తోడుగా ఉంది, నా తల్లి ప్రార్థన నన్ను నడిపించిందని మన బిడ్డలో మనం సాక్షి ఇచ్చేవారిగా ఉండాలంటే నీవు నేను కూడా ఏదో గదిలోకి వెళ్ళిపోయి కాదు, వారు చూసేటట్లే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు చేయాలంట? ఆదివారమా? సోమవారమా? ఎడతెగక ఎప్పుడు నిత్యము ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి. అందుకే పౌలు గారు అంటారు, పని చేయకుండా ప్రార్థన చేయకుండా నేను భోజనం చేయనే. ప్రార్థన అంటే ఈ ప్రార్థన కాదు సుమా. కొంతమంది ప్రార్థన చేస్తారు ఏమని? యేసయ్యా ఈ ఆహారం ఇచ్చావు, నీకు వందనాలయ్యా, నాకు ఆత్రంగా ఉందయ్యా, నేను తినేస్తున్నానయ్యా. ప్రార్థన కాదమ్మా. కొంతమంది 3 సార్లు తినేటప్పుడు ప్రార్థన చేసుకుని నేను ఈరోజు 3 సార్లు ప్రార్థన చేసినని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అది కాదు. దేవునితో ఒంటరిగా వ్యక్తిగతంగా నీవు నేను మాట్లాడవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఆ అనుభవాన్ని తెంచుకోవద్దు, అనుభవాన్ని తెంచుకోవద్దు. మరి చల్లపూట సాయంకాలమున ప్రతిరోజు దేవుడు ఆదామావ దగ్గరికి వచ్చారంట. ఎందుకు? వాళ్ళతో మాట్లాడడానికి, వారి యొక్క పరిస్థితులు తెలుసుకోవడానికి. కానీ ఒకానొక రోజున ఆదాము అవ్వ దిగంబరులని తెలుసుకున్నాక చెట్లు చాటును దాక్కుంటున్నారు. దేవునితో మాట్లాడడానికి భయపడ్డారు. ఎందుకు తెలుసా? వారు పాపంలోనికి నెట్టివేయబడ్డారు కాబట్టి. అటువంటి పరిస్థితిలో ఉండినప్పుడు కూడా దేవుడు మన పాపాన్ని క్షమించి నిన్ను నన్ను సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రులుగా చేస్తారు కాబట్టి ప్రార్థనే నిన్ను నన్ను దేవుడి దగ్గరికి నడిపించేది. హల్లెలూయా. ఒకవేళ ఏ విషయంలోనైనా తప్పిపోతే ప్రభువా నన్ను క్షమించని ఆయన పాదాలు పట్టుకున్నాం తప్ప వేరే శరణ్యం మనకు లేనే లేదు. అందుకే ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో,